హలో అండి అందరికీ. ఈరోజైతే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఏమేమి చేస్తాను ఇవన్నీ ఒక చిన్న బ్లాగ్ లాగా అయితే చేశానండి. సో పొద్దున్న లేచి స్నానం చేసేసుకొని నేనైతే ఫస్ట్ ఇంట్లో బయట తుడుచుకుంటానండి. తుడుచుకొని దువ్వారంకి ముగ్గులు వేసేసి లేచిన వెంటనే ఇంకా నా పని అదే ఉంటుంది. డైరెక్ట్ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు వేసేసుకొని పూజ గది దగ్గరికి వెళ్ళిపోతాను. పాత ఫోటో అవన్నీ పాత సామాన్లు అవన్నీ తీసేసి ముందు రోజు ఉంటాయి కదా దీపం పెట్టేవి అవన్నీ తీసేస్తానండి. తీసేసి ఫ్రెష్గా అవన్నీ తోమేసి పూజ గది దగ్గర కూడా శుభ్రం చేసేసుకొని ముగ్గులు వేస్తాను. ఈలోపు ఇంకా పిల్లలు లేపుతుంటే కొద్ది లేవట్లేదు. పిల్లలు లేచేసరికి అయితే 7 అయిపోతుంది. నేనైతే 5 వరకు నేను రోజు మార్నింగ్ 5కి అయితే నేను లేస్తాను. అంటే వీడియో కోసం అని కాదండి, ఉన్నదే నేను చెప్తున్నాను. ఈ వీడియోలో అయితే ఎలాంటి ఫిల్టర్ లేదు, ఏం లేదు. ఎలా అయితే నా ఫోన్లో వచ్చిన క్లారిటీతోనైతే నేను తీసాను అలానే తీసానండి. ఎటువంటి ఫిల్టర్ నేను ఏమీ యూజ్ చేయలేదు, ఎలాంటి ఎడిటింగ్ నేను ఏమీ యూజ్ చేయలేదు. అంతేనండి. పిల్లల కోసం అయితే ఈ దోశలు వేసి పెట్టేస్తున్నాను. పిల్లలదే కొంచెం అయ్యాక ఇంకా మాల్ వెళ్ళాక నేను తింటానండి మెల్లిగా. ఈలోపు కొంచెం వాటర్ అయితే హాట్ వాటర్ తాగాను మార్నింగ్. కొంచెం నా కోసం అయితే టీ పెట్టుకుంటున్నాను. ఏదైనా కూడా వంట చేస్తుంటే మధ్య మధ్యలో కొంచెం ఉండాలి కదండి మనకు కూడా ఎనర్జీ డ్రింక్ లాగా. అయితే పిల్లల కోసం ఇవ్వ స్నాక్స్ అయితే యాపిల్ను బాదం పెడుతున్నాను. మా చిన్న అంటది ఎప్పుడు, మమ్మీ యాపిల్ తొక్కలు తీసే మమ్మీ అని అంటే, వాళ్ళ టీచర్స్ ఏమో లేదండి అలానే తినిపించండి నీట్గా క్లీన్ చేసేసి పీల్స్తో తింటేనే బాగుంటుంది హెల్త్కి అన్నట్టు చెప్పారు వాళ్ళ టీచరు. ఆ స్కూల్లో అయితేనే అలా తింటుంది, ఇంటికి వచ్చి అయితే మాత్రం ఖచ్చితంగా ఆపిల్ పైన తోలు తీసేయవలసిందేనండి. ఇద్దరికైతే స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. లంచ్ వచ్చేసి వెజ్ పులావ్ చేశాను. వైట్ రైస్ పెట్టేసి కొంచెం దాన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసి వెజ్ పులావ్లా చేశాను. ఈలోపు మా పిల్లల్ని లేపుతున్నాను, అయినా వాళ్ళు ఇవ్వట్లేదు. ఈలోపు మా హస్బెండ్ కూడా లేచారు, తన కోసం కూడా దోశలు వేస్తున్నాను. పక్కనైతే ఆలు కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఇంకా దోశలు అయితే తినే టైం అయింది. నేను కూడా ఒక 2 దోశలు వేసుకున్నానండి లాస్ట్లోన. అంటే పూజ అంతా కొంచెం కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను తినేస్తున్నాను. మా చిన్న పాప అయితే స్కూల్కి వెళ్ళనని ఒకటే గోల అండి. అప్పటి వరకు చెప్పి చూసాను, ఇంక వెళ్ళనని ఒకటే గోల. వాళ్ళ నాన్న పక్క నుంచి తిడుతున్నారు. చూసారు కదా వీడియోలో ఎలా అల్లరి చేస్తుందో. మా చిన్నామె చాలా అల్లరండి, మా పెద్దామె చాలా సైలెంట్. వెళ్ళిపోతున్నారు వాళ్ళ డాడీ, పిల్లలిద్దరు